మై ఛానల్. 30-40% ఆఫ్ యంగ్స్టర్స్ ఈ మధ్యన మ్యారేజెస్ ఆర్ సోషల్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందులో నేను కూడా ఒకదాన్నే. అలాంటి నేనే వన్ డే ఈ ఫంక్షన్ ముందే అటెండ్ అవుతున్నా అంటే అది నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కాబట్టి. హాయ్ అంకుల్, ఈయనే మన తరణ్య ఫాదర్. ఓ, తరణ్య ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, మన స్టోరీ హీరోయిన్, అదే పెళ్లి కూతురు. చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతుందో. ఇది మన చిన్నప్పటి తరణ్య, ఇది పెద్ద అయ్యాక తరణ్య. మా తరణ్య చాలా ఇన్నోసెంట్ అంటూ ఉంటారు, బట్ మాతో ఉంటే తెలుస్తుంది ఎంత అవుట్ గోయింగ్. బట్ ఆబ్వియస్లీ అందరితో అలా ఉండలేం. వచ్చే రాగానే మేడం గారు శారీ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ చూపిస్తున్నారు. అండ్ వెయిట్, ఈ వీడియోలో మేబీ అమ్మాయిల సైడ్ నుంచి అంటే ఓన్లీ గర్ల్స్ ఏం చేస్తారో ఉంటుంది. అతిథి మర్యాదలు కూడా అయిపోయాక మేము మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. ఫంక్షన్స్లో కనిపించకుండా ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసే టాస్క్ ఏంటో చెప్పనా? మెహందీ పెట్టించుకోవడం. ఎప్పుడో సన్సెట్ అవుతున్న టైంకి స్టార్ట్ చేస్తే నైట్కి ఎండ్ అయింది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మేము డాన్స్ ప్రాక్టీస్ చేసాం. ఈ సాంగ్ ఏంటో కనిపెట్టండి చూద్దాం. చూసారా, ఇంకా పెట్టుకుంటూనే ఉన్నాం. గోరింకా పూసింది కొమ్మ లేకుండా. అమ్మయ్య, అయిపోయిందా? హెడ్ బాత్ కూడా చేసేసాక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ తినేసాం. డిన్నర్ అయిపోయేసరికి క్రిష్ గారు, అదే తరణ్య వాళ్ళ హబ్బీ, ఈ పూలదండలు తీసుకొచ్చారు. ఆయన్ని ఇప్పుడు చూపించడం కష్టం, సో రేపు ఎంగేజ్మెంట్లోనే చూద్దాం. డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక ఇలా మేము ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ని ర్యాప్ చేసుకున్నాం. మా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఆంటీ వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, మేము ఇక్కడ చిల్ అవుతున్నాం. చెప్పమ్మా తరణ్య, ఏంటి మెహందీ ఇంకా తీయలేదు? అంటే మెహందీ బాగా పండితే పండితే అబ్బా ఏం లేదులేవే పో. చూస్తున్నాం. సరేదా పడుకుందాం. పొద్దున అసలు 4 గంటలు అవ్వాలి. ఇలా పడుకున్నామా లేదో అంతలోనే తెల్లారింది. యాక్చువల్లీ అది వింటర్ కావడంలో మార్నింగ్ 4 అయినా సరే ఇంకా చీకటిగానే ఉంది. ఇదిగోండి మన పెళ్లి కూతురు గారు రెడీ అవుతున్నారు. హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చేసారు. వాళ్ళు తరణ్య రెడీ చేస్తున్నారు. ఈలోపు మనం కూడా రెడీ అయిపోదాం. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇక్కడ మన తరణ్య బదులు ఎవరో అమ్మాయి ఉన్నారు. ఓయ్ పాప, ఒక్కసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఎవరమ్మా నువ్వు? ఓసే ఎక్స్ట్రాలా? నేనేనే. అబ్బో, సడన్గా చూసి ఏ ఊరు ప్రిన్సెస్ రా బాబు అనుకున్నా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా లేట్ చేయకుండా నేను కూడా రెడీ అయిపోయా. ఇంతకీ మన డ్రెస్ ఎలా ఉంది? అక్క చెల్లెళ్ళు ఇద్దరు రెడీ అవుతున్నారు. అవును, చెప్పడం మర్చిపోయాను. ఆ గ్రీన్ కలర్ హాఫ్ సారీలో ఉందే తనే మన తరణ్య వాళ్ళ సిస్టర్ లాస్య. ఇంతమంది మన తరణ్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇట్స్ హర్ డే. వీళ్ళు ఇలా రెడీ అవుతుండగా అంకుల్ పిలిచి, మా రేష్మా, నువ్వు కూడా వీళ్ళతో గుడికెళ్ళు. అది కట్టించిన దేవుడు కాదు, పుట్టించిన దేవుడు అన్నారు. పుట్టించిన దేవుడా అంటే ఏంటి అంకుల్? అంటే ఆ గుడిలో ఉండే శిల్పాలు వీళ్ళు కట్టించలేదు, తవ్వుతుండగా దొరికిన శిల్పాలు. వాటికి ఇక్కడ గుడి కట్టి పూజించుకుంటున్నాం అని చెప్పారు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కోసం మన తరణ్యాన్ని గుడికి తీసుకొచ్చాం. ఇదే మనం చూడాలనుకుంటున్న గుడి. మీకు ఈ గుడి గురించి తెలుసా? ఆంటీ వాళ్ళు ప్రేయర్ చేసుకొని రిచువల్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇవే ఆ విగ్రహాలు. అది పై భాగం ఫస్ట్ ఉండేది, అది కింద భాగం ఇప్పుడు మూల కూలిపోయిందంట. మొన్న కుక్కలతో తవ్వితే అది దొరికింది. ఓ, ఇక్కడే దొరికిందా? ఓకే. ఈవిడే తరణ్య వాళ్ళ అమ్మమ్మగారు. మన తరణ్య అంటే వాళ్ళ అమ్మమ్మకి చాలా ప్రేమలండి. ఇక్కడి నుంచి పనులన్నీ కొంచెం కంగారుగా అయ్యాయి. మన తరణ్య చూసారా, గుడి దగ్గర కూడా అర్థం వదలట్లేదు. ఏంటి తిరిగి వచ్చేసరికి లాస్య, అదే మన తరణ్య వాళ్ళ చెల్లి, చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఫైనల్లీ నేను కూడా మండపానికి రీచ్ అయిపోయా. మేము వెళ్ళేసరికి ఆ రిచువల్స్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయి. దొంగ చూపులు చూస్తున్న మన తరణ్యని చూడండి. అవును, చెప్పడం మర్చిపోయా, ఈవిడే తరణ్య వాళ్ళ మమ్మీ. వీడియోలో చాలాసార్లు ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయా. ఆంటీ చాలా కూల్ అండ్ ఫ్రెండ్లీ తెలుసా. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్యారెక్టర్, అదే తరణ్య వాళ్ళ ఫియాన్సీ. అండ్ తిను నా ఫ్రెండ్ మౌనిక, మా ఫ్రెండ్ మౌనిక. మేమిద్దరం స్కూల్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. శారీ కట్టడం పూర్తయ్యాక మేమిద్దరం కాసేపులా మాట్లాడుకుంటూ చిల్లయ్యాం. ఈ లోపు పంతులు గారు, అమ్మ ముహూర్తానికి టైం అయింది అన్నారు.
హే హే మన పెళ్లి కొడుకు అండ్ ఫ్యామిలీ. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ రాగానే స్టేజ్ అంతా కలకలలాడిపోయింది. హే తరణ్య, నీ ఎంగేజ్మెంట్కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. ఆ వీడియోగ్రాఫర్స్ కన్నా నీ ఎంగేజ్మెంట్ వీడియోని నేనే ముందు నీకు ఇచ్చా, చూసావా? ఫైనల్లీ రింగ్స్ పెట్టుకునే టైం అయితే వచ్చేసింది. గేమ్ ఓవర్. ఎంగేజ్మెంట్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఫన్ చేసే పంతులు గారితో సహా సూపర్ హ్యాపీగా అయింది. ఇక్కడ ఫాగ్ ఎఫెక్ట్ ఇస్తూ ఎంట్రన్స్ వీడియోని షూట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు వీడియో కోసం ప్రిపేర్ అవుతుంటే ఇటువైపు మేము ఒక్కటే అరుపులు. Hey, once more. మేము ఇంకా లంచ్ చేసి వచ్చేసరికి ఇక్కడ చిన్నపిల్లలు చాలా క్యూట్గా డాన్స్ చేస్తున్నారు. ఇంకా ఒక్కరి తర్వాత ఒకరు డాన్స్ స్టార్ట్ చేసాం. మేము ముగ్గురం కూడా డ్రై ఫొటోస్ తీసేసుకున్నాం. ఎలా ఉన్నాం మేము? कंटी बिग बैन दी पूरा लंदन ठुमकदा. थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी. थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी.
మార్నింగ్కి ఈవినింగ్కి అసలు నా ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. అర్జెంట్గా షూట్ పడింది, సో నేను త్వరగా బయలుదేరిపోవాల్సి వచ్చింది. అలా ఈవినింగ్ పానీపూరి తినేసి త్వరగా షూట్కి వెళ్ళిపోయా. షూట్ కంప్లీట్ అయిపోయేసరికి నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరిపోయా. అండ్ దిస్ ఇస్ హౌ ఐ ఎండెడ్ మై డే. అది సరే కానీ మా తరణ్య ఎంగేజ్మెంట్ వీడియో మీకు ఎలా అనిపించింది? మన లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా మన బెస్ట్ ఫ్రెండ్ కోసం కొంచెం ఎఫర్ట్స్ పెడతాం. ఇంతకీ మీ లైఫ్లో ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? ఉంటే వాళ్ళ పెళ్ళిలో మీరెంత ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. That's all for today. See you guys in the next vlog. Until then, take care. Goodbye.